హలో పీపుల్, ఫస్ట్ లోపలికైతే వచ్చేయండి. ఈరోజైతే గోవాలో మా రూమ్ టూర్ అయితే చూపించబోతున్నాను అనమాట. సో మేమైతే 3 days ఇన్ గోవా ఇక్కడే స్పెండ్ చేసాము. లిటరలీ 4 days ఇక్కడే ఉండే అనమాట. సో మీకైతే రూమ్ టూర్ మొత్తం చూపిస్తాను అనమాట, రూమ్ ఎలా ఉంది ఏంది అనేసి. సో రూమ్కి స్టార్టింగ్లోనే ఒక టేబుల్ అయితే ఇచ్చారు. అండ్ ఆ తర్వాత డోర్కి పక్కన ఒక యూపీఎస్ ఇచ్చారనమాట, పవర్ బ్యాకప్ కోసం అని చెప్పేసి. అండ్ మనకైతే సోఫాస్ కూడా ఇచ్చారు. అండ్ ఇక్కడైతే ఒక చైర్ కూడా ఉంది, మంచిగా కూర్చోవచ్చు కావాలనుకుంటే. ఇక్కడైతే పక్కనంతా కూడా మళ్ళీ సోఫాసే ఇచ్చారు. అండ్ ఇక్కడైతే విండోస్ అనమాట వెనక సైడ్. అండ్ కర్టన్స్ తీసుకుంటే మంచిగా వ్యూ అంతా కూడా కనిపిస్తుంది అనమాట. అండ్ ఇలాంటివి ఇంకా 2 extra చైర్స్ అయితే ఇచ్చారనమాట. ఇలా వెళ్తే మనకైతే ఇంకో ఎక్స్ట్రా మ్యాట్రెస్ ఇచ్చారు. అండ్ ఇది ఇంకొకటి ఇచ్చారనమాట. మా వాళ్ళు అయితే ఇది యూజ్ చేయలేదు, వేరే యూజ్ చేశారు. మనతో పాటు ఇంకా ఎక్స్ట్రా వస్తే ఇదైతే యూజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ మనకి టీవీ ఇచ్చారు. బేసిక్లీ ఏంటంటే ఇది స్మార్ట్ టీవీ కాదు, బట్ ఎవరైనా ఫ్రెండ్స్తో కలిసి వచ్చి బయటికి వెళ్ళకుండా అందరు కూర్చొని టైం స్పెండ్ చేయాలి, ఓటీటీ చూడాలనుకుంటే టీవీ అవసరం కదా. సో వీళ్ళైతే టీవీ ఇచ్చారనమాట. బేసిక్లీ ఇదైతే స్మార్ట్ టీవీ కాదు, బట్ వీళ్ళైతే మనకి అమెజాన్ వాళ్ళది ఫైర్ స్టిక్ ఇచ్చారు. సో దీనికి కనెక్ట్ చేసుకుని ఏమైనా చూడాలనుకుంటే కూడా చూసుకోవచ్చు దీంట్లో అయితే. అండ్ ఇక్కడ కూడా మనకైతే స్టోరేజ్ యూనిట్ అయితే ఇచ్చారనమాట. సో మనకి బట్టలు ఏవైనా తెచ్చుకున్నా కూడా ఎక్కడంటే అక్కడ వేయకుండా మంచిగా పడేయకుండా నీట్గా సర్దుకోవచ్చు అనేసి. అండ్ అక్కడ కూడా మీకు ఒకటి చూపించడం మర్చిపోయాను. ఇక్కడ చూడండి, ఇక్కడైతే మనకి పెద్ద క్యాబినెట్ కూడా ఇచ్చారనమాట. దీంట్లో కూడా మంచిగా నీట్గా సర్దుకోవచ్చు, నీట్గా పెట్టుకోవచ్చు రూమ్ని కూడా. యాక్చువల్గా మనకైతే ఈ రూమ్లో ఎక్కువ స్టోరేజ్ యూనిట్స్ అయితే ఇచ్చాడు. ఇక్కడైతే మొత్తం కుకింగ్కి సంబంధించిన సామాన్లు అవన్నీ ఉంటాయన్నమాట, వాడుకోవచ్చు. అండ్ నెక్స్ట్ అయితే పక్కన ఒక ఫ్రిడ్జ్ ఇచ్చారు. అండ్ అవి కాకుండా వెజిటేబుల్స్ తెచ్చుకుంటే అవన్నీ పెట్టుకోవడానికి స్టాండ్స్ అవన్నీ ఇచ్చారనమాట. ఇంకా నైవ్స్ అవన్నీ కూడా ఇచ్చారు, మనకి వెజిటేబుల్ కటింగ్ అవన్నీ అవసరం అవుతాయని చెప్పేసి. సో ఇక్కడైతే మనకి గ్యాస్ అండ్ సిలిండర్ అయితే ఇచ్చారనమాట. మోస్ట్లీ గోవాలో ఫుడ్ అందరికీ పెద్దగా నచ్చదనమాట. ఎవరైనా గోవాలో ఫుడ్ నచ్చకపోతే ఇక్కడ వండుకొని తినొచ్చు అని చెప్పేసి ఇచ్చారనమాట. అండ్ పక్కనే ఒక సింక్ ఇచ్చారు. అండ్ కింద డస్ట్బిన్ కూడా ఉంది. అండ్ గ్యాస్ కూడా ఉంటుంది అనమాట కిందనే. సో మనకి ఏం ప్రాబ్లం ఉండదు, వండుకోవాలనుకుంటే ఇక్కడే వండుకోవచ్చు అనమాట. సో ఇదైతే బెడ్ అయితే చాలా బాగుంది. అండ్ బెడ్షీట్స్ ఇచ్చారు. బెడ్ అయితే చాలా మెత్తగా ఉందన్నమాట, పనుకుంటే లేవబుద్ధి కూడా కాదు. అండ్ మనకైతే ఇంకా ఎక్స్ట్రా మ్యాట్రెసెస్ కూడా ఇచ్చారు అని చెప్పాను కదా. సో కింద ఉందన్నమాట. ఎక్స్ట్రా వస్తే దాన్ని అయితే యూజ్ చేసుకొని పడుకోవచ్చు అని చెప్పేసి. ఇంకా మాకైతే ఏదైనా ఎక్స్ట్రా కావాలంటే కూడా ఇస్తున్నారు, ఎందుకంటే వీళ్ళంతా మన తెలుగు వాళ్ళే కదా. సో బాగా అర్థం చేసుకొని ఇస్తున్నారు అనమాట. అండ్ ఇక్కడైతే మనం రెడీ అవ్వడానికి యూజ్ చేసే ఐటమ్స్ అన్నీ పెట్టుకోవచ్చు అనమాట. ఒక చైర్ కమ్ టేబుల్ లాగా అయితే యూజ్ చేసేసాము మేము. కావాలంటే దీనిపైన కూడా మంచిగా కూర్చోవచ్చు. అండ్ నాకు ఈ రూమ్లో పర్సనల్గా ఫేవరెట్ ఏంటంటే ఈ ఫ్రేమ్స్ కనిపిస్తున్నాయి కదా, ఇవైతే చాలా బాగున్నాయి అనమాట. మనం వ్లాగ్స్ తీసుకునేటప్పుడు బ్యాక్గ్రౌండ్గా యూజ్ చేసుకోవడానికి అయితే చాలా బాగా సెట్ అయ్యాయి. అండ్ రూమ్లో ఎక్కువ టైం స్పెండ్ చేసింది వచ్చేసి మేము ఈ మిర్రర్ ముందరే అనమాట. అండ్ మిర్రర్ కోసం అయితే లిటరలీ కొట్టుకున్నాము, భిన్న రెడీ అవ్వండి అని చెప్పేసి. నెక్స్ట్ ఇలా వస్తే వాష్రూమ్ కూడా చూపించాలా అనుకోకండి. మెయిన్గా మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వాష్రూమే ఇంపార్టెంట్. మనకైతే ఇక్కడ చిన్న గీజర్ కూడా ఇచ్చారు. అండ్ షవర్ కావాలంటే షవర్ కూడా ఉంది. అండ్ ఇక్కడ కూడా ఒక చిన్న మిర్రర్ అయితే ఇచ్చారనమాట. మీరు రెడీ అవ్వాలనుకుంటే అది కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ లైటింగ్ కూడా మంచిగా ఉంది. అండ్ మెయిన్లీ మొత్తం వాష్రూమ్ నీట్గా ఉందన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే వాడిన తర్వాత మనం బయటకు వచ్చేటప్పుడు లైట్స్ అన్ని ఆఫ్ చేయడం కూడా మన బాధ్యతే. సో ఈ రూమ్లో ఏంటంటే 5 to 6 members ఫ్రెండ్స్ బ్యాచ్ వచ్చిన ఈ రూమ్లో అయితే ఈజీగా ఉండొచ్చు అనమాట. రూమ్ అయితే చాలా స్పేషియస్గా ఉంటుంది, మంచిగా పడుకోవచ్చు, తినొచ్చు, తిరగచ్చు. అండ్ మనకైతే అన్ని దగ్గరలోనే ఉంటుంది కాబట్టి రూమ్కి కూడా సో హ్యాపీగా ఉండొచ్చు అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ రూమ్ వచ్చి పాపులర్ బీచెస్కి సెంటర్లో ఉంటుంది అనమాట. సో ఇక్కడ నుండి కాలంగుడ్ బీచ్కి అయితే 2 kilometers, బాగా బీచ్కి అయితే 3 kilometers, అండ్ అంజనా బీచ్కి అయితే జస్ట్ 5 kilometers అనమాట. సో మనం మిడిల్లో ఉంటాం కాబట్టి ఎప్పుడు కావాలన్నా ఇలా అయినా వెళ్ళొచ్చు అండ్ అలా అయినా వెళ్ళొచ్చు అనమాట. సో యాక్చువల్గా మీకైతే ఒకటి చెప్పడం మర్చిపోయాను. సో బెడ్ పక్కనే మనకి ఇలా చిన్న టేబుల్స్ ఇచ్చారనమాట. లైక్ పడుకునేటప్పుడు ఫోన్స్ పెట్టుకోవచ్చు. అండ్ ఛార్జింగ్ పాయింట్ కూడా ఉందన్నమాట. సో అలా ఛార్జింగ్ పెట్టుకోవడానికి కానీ లేకపోతే ఏదైనా ఐటమ్స్ పెట్టుకోవడానికి అలా యూజ్ అవుతుంది. అండ్ ఇంకొకటి చూపించాలి మీకు. సో వీళ్ళైతే మనకు ఒక 2 to 3 extension బాక్సెస్ కూడా ఇచ్చారనమాట, ఎక్స్ట్రాగా. అండ్ కిందనే ఒక హోటల్ ఉంటుంది, దానికి సంబంధించిన మెనూ కార్డు కావాలంటే మీరైతే ఆర్డర్ చేసుకొని తినొచ్చు. సో అదే అండి, ఇదైతే గోవాలో మా రూమ్ టూర్ అనమాట. చాలా బాగుంది, వర్త్ ఫర్ ద అమౌంట్ యూ పేడ్. గోవాలో హై ప్రైజెస్ అనుకుంటారు కదా, అలా ఏం ఉండదు, బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా ఉంటాయన్నమాట, మనం వెతుక్కోవాలంతే. అండ్ గోవా పైన ఎవరికైనా నెగిటివ్ ఫీలింగ్ ఉంటే కూడా ఈ ట్రిప్కి వచ్చిన తర్వాత అంత మటాచ్ అయిపోతుంది అనమాట. అంత బాగుంది గోవా. అండ్ ఈ రూమ్కి అయితే నేను అవుట్ ఆఫ్ 10 నేనైతే 9 రేటింగ్ ఇవ్వాలనుకుంటున్నాను అనమాట. సో ఈ హోటల్ వచ్చేసి మన తెలుగు వాళ్ళదే అండ్ మన కడప జిల్లా వాళ్ళదే అనమాట. వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అని నా డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే పెట్టేస్తాను, వెళ్ళి చూసేసేయండి. అండ్ ఇప్పటివరకు నా వీడియో చూస్తుంటే నా వీడియో మీకు నచ్చినట్టేగా. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ ఇంకా మంచి వీడియోస్ వస్తుంటాయి, చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.